గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ జయలక్ష్మి ఉదయాన్నే లేవగానే చిన్న తోటలోకి వెళ్దామని బయలుదేరిందనమాట. ఇప్పుడు ఇదిగో సూర్యభగవానుడు వచ్చేసారు. సూర్యదేవునికి ఒక్కసారి ఓం సూర్యదేవాయ నమః అని దండం పెట్టుకొని మన స్టవ్ మీద టీ పెట్టేసి పైకి వెళ్ళిపోదు. ఎన్ని పూలు వచ్చినాయి అంటే చూసేద్దామా? వచ్చేయండి. గుడ్ మార్నింగ్ నానా. హాయ్ చెప్పు అందరికి. ఏం చేసుకుంటున్నారు మీరు? ముగ్గేస్తుందంటే చూద్దాండి మనం కూడా. ఇదిగోండి మా బంగారు తల్లి ముగ్గు. ఇదిగో స్టవ్ కింద కూడా వేసేస్తుంది. కొన్నే వచ్చాయటండి పూలు ఈరోజు. మా పాప పైకి వెళ్ళి వస్తుంది, మనం కూడా వెళ్దాము. మన ఇంటి ముందు ముగ్గు ఈరోజు. అరటిపళ్ళు తొక్కలన్నీ దాచిపెట్టి ఎండబెట్టి చెట్లకి వేయాలండి. అది నేను చేస్తున్నాను, మీకు కూడా చెప్తాను ఎలా చేయాలో. ఇదిగో మందార మొక్కలు మళ్ళీ తీసుకొచ్చాను, పైన వేయాలి. మనం కలర్లు వేసిన అన్నీ ఇదిగో ఇలా ఆరపెట్టాను. ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతూ ఉన్నాయి అనమాట. ఎప్పుడు ఆరిపోతాయి ఎప్పుడు చూసుకుందామని ఉంది నాకైతే. ఇదిగోండి మా బంగారు తల్లి వేసిన ముగ్గు. బాగుంది కదా? బాగా వేసావు నాన్న. థ్యాంక్ యూ. టీ పెట్టుకుంటున్నాం మేము. టీ పెట్టి పైకి వెళ్దాము, వచ్చేలోపు కాగిపోతాయి. మందారాలతో టీ పొడి, మందార పూలు, పాలు, నీళ్లు, పంచదార, అంతే. మందారం టీ రెడీ. మందారాలు లేకపోతే చామంతి, గులాబీ వేసుకోండి. ఆరోగ్యానికి, జుట్టుకి కూడా చాలా మంచిది అనమాట ఇది. హ్యాపీగా టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఈ టేస్ట్ అలవాటైన వాళ్ళు అయితే మామూలుగా తాగలేరు. నాకైతే హెల్త్ కూడా మంచిది కాబట్టి, హెయిర్ కూడా మంచిది కాబట్టి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి ట్రై చేయండి. పువ్వులు ఎండ పెట్టుకొని పౌడర్ చేసి రెడీగా పెట్టుకోండి. సీజన్ కానీ సీజన్ లో కూడా వేసుకోవచ్చు. పూలు నచ్చినాయి నానా. అంతే. ఈరోజు ఒక మందారాలు కానీ ఏం రాలేదండి, విరజాజులు వచ్చినాయి. వెళ్దాం. సూర్యదేవుడు ఎంత బాగా వచ్చాడో చూడండి, బాగా కనిపిస్తున్నాడు కదా. తినేసిన తర్వాత ఈ తొక్కలు ఉంటాయి కదా, చక్కగా ఇలా ఎండబెట్టేసుకోండి మొత్తం. నేను అలానే చేస్తున్నాను. అంతకుముందు నీళ్ళలో వేసేదాన్ని కదా. వర్షాకాలం ఏంటంటే బలం నీళ్ళు పోయలేం కాబట్టి దాంట్లో పౌడర్ వేస్తాను. అరటికాయ తొక్కలతోటి ఇలా ఎండబెట్టుకుంటా. ముందుగా మిక్సీ పట్టేస్తాను. ఇదంతా బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టి ఒక 2 స్పూన్లు, ఒక్కొక్క చెట్టుకి 2 స్పూన్లు వేసుకుంటా వెళ్ళండి. ఇలాంటి రెమెడీస్ నా దగ్గర చాలా ఉన్నాయి. మన వీడియో చూస్తూ ఉండండి. నేను మీ జయలక్ష్మి. మనం విరజాజులు వచ్చినాయి చూపిద్దాం. ఇవే వచ్చినాయి ఈరోజు. జాజి పూలు, 2 గులాబీ పూలు వచ్చినాయి అనమాట, అంతే. అవును, కొన్నే వచ్చాయండి మన చెట్టుకి. వాళ్ళ మందారాలు రాలేదు. నేను మీ జయలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్. మీరు తప్పకుండా మన ఛానల్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికి.